హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ చక్కగా ఉన్నాయా లేవని చూశారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఫైనాన్షియల్ బడ్జెట్లు చూశారు. ఇప్పుడు ఏకంగా నలుపుగా ఉన్నారా తెలుపుగా ఉన్నారా అని చెప్పి కూడా, అంటే మీరు అందంగా ఉంటేనే మనుషులు, మీరు బాగుంటేనే మనుషులు అని ట్రీట్ చేసే విధంగా ఈ సొసైటీ మారిపోతుంది. బాడీ షేమింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఒకానొక టైంలో చాలా ఇవన్నీ ఏమి ఉండకపోయేది, పిల్ల గుణవంతురాలా లేదా అని చూసేది. అయితే రీసెంట్గా ఒక అమ్మాయి నలుపుగా ఉందని చెప్పేసి అత్తింటి వేధింపులు ఇంట్లోంచి పంపించేయడం జరిగింది. అశుభాలు జరగట్లేదు అని చెప్పేసి ఈ టాపిక్ మీద మాట్లాడదాం మనం జనరల్గా. సో మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కానీ బాడీ కానీ హైట్ కానీ అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఈ స్టోరీ చెప్దాం, తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఓకే. ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ వినుకొండ దగ్గర నడిగడ్డ అనే ఒక ఏరియాలో గుంతనాల వెంకటనారాయణ హనుమాయమ్మ అనే ఒక దంపతులు, మిడిల్ క్లాస్. వాళ్ళకి ఒక అమ్మాయి గోపిలక్ష్మి అనే ఒక అమ్మాయి పుట్టింది. సరే, వాళ్ళ జీవితం బాగానే ఉంది. అమ్మాయి పెళ్ళికి ఎదిగింది, పెళ్లి చేయాలి, సంబంధాలు చూస్తున్నారు. అదే వినుకొండలో ఇంకో పక్కన జస్ట్ అక్కడ కొంచెం ఓ 4-5 తర్వాత ఒక చౌడమ్మ వీధి అని ఉంటుంది. అక్కడ వినుకొండ వెంకటేశ్వర్లు శేషమ్మ అనే దంపతులకి కోటేశ్వరరావు అనే కొడుకు పుట్టాడు. ఓకేనా, పేరు కోటేశ్వరరావు. అయితే వీళ్ళు సంబంధాలు చూసేటప్పుడు కోటేశ్వరరావు సంబంధం ఉంది అని తెలిసింది. అమ్మాయి తండ్రి పేరు కోటేశ్వరరావా వాడు కోటేశ్వరరావా అర్థం కాక పెళ్లి సంబంధం ఖాయం. వాడు నిజంగా కోటేశ్వరుడు అనుకొని సంబంధం ఖాయం చేశారు. అంటే వాళ్ళని వీళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకేంటండి అంటారు కదా, అట్లా ఏదో రకంగా పెళ్లి చేశారు. సంబంధం కానీ ఇప్పట్లో పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అడిగితే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఏమి కనుక్కోకుండానే ఇచ్చేస్తున్నారు సార్ అమ్మాయిల్ని. ఇస్తున్నారు. కొందరైతే ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అన్నావు కదా అందం చందమని, నేను లవ్ మ్యారేజెస్ని ఇట్లాంటి వాటిలో సపోర్ట్ చేస్తా. వై? బికాజ్ వాడు అన్నీ తెలుసుకుంటాడు, ఇద్దరు కలిసి ఉందాం అనుకుంటారు, గొడవలేం రావు, నీ గురించి అన్నీ తెలుసు కాబట్టి. ఎప్పుడన్నా వచ్చినా సరే అది పెద్ద విషయం కాదు, సర్దు మనుగుతాయి. వీళ్ళు అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే నీకు తెలియని ఎవరినో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా నిన్న కూడా నేను ఇక్కడ కోర్టు దగ్గర ఒక అమ్మాయి కలిసింది పాపం. ఏంటమ్మా ఏంటి నీ కేసు ప్రాబ్లం ఏంటి అని అడిగితే, ఇట్లా మా హస్బెండ్ నుంచి డైవర్స్ ఇచ్చావా అంటే, లేదు నేను ఇవ్వనండి, నాకు ఇవ్వాలని లేదు, అసలు ఇవ్వాలని లేదు, నాకు ఆయన అంటే పిచ్చి, నాకు ఆయనతోనే ఉండాలని. ఇంకొకరు ఎలా ఉండాలి? మరి ఆయన ఏమంటున్నాడంటే వద్దంటున్నాడంట. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే మా మావయ్య. లేదు అదేం లేదు, మావయ్య ఏంటి మావయ్య అంటే ఆయనకి వైఫ్ చనిపోయింది, చాదస్తం ఎక్కువ అంటే తిడుతున్నాడు. ఇంట్లో ఆడపడుచుంది, ఆమె కూడా మొగుడిని వదిలేసి వచ్చింది, నా మీద పడి ఏడుస్తుంది. ఈమె టీచర్ అంట పాపం, ఇంగ్లీష్ టీచర్, మళ్ళీ మంచి స్కూల్లో పాఠాలు చెప్తుంది, ఇంగ్లీష్ టీచర్, నీట్ సెటిల్డే, అంటే పర్లేదు. వీళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ కూడా కొంచెం పర్వాలేదు, సెటిల్డే. కాకపోతే కాపురం విషయంలోనే ఇలా ఉంది. రోజు అంతమంది పిల్లలకి చూస్తూ ఉన్నా క్లాస్ చెప్పేటప్పుడు బాగుంటుంది, క్లాస్ అయ్యాక నా గురించి ఆలోచించుకుంటే చాలా ఏడుపు వస్తుందండి అని ఆమె ఏదో బాధ చెప్పుకుంది. మరి ఈయన ఏమంటున్నాడు అంటే, మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నారా అంటే, సపరేట్గా ఉంటే మళ్ళీ మా మామ అక్కడికి వచ్చి మరి గొడవ చేస్తాడు, అది కూడా వేస్ట్, ఇక్కడ నేను ఉండలేను. అయినా సరే కూతురు ఉందంట పాపం, పాప కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను. మరి నీ ప్రాబ్లం ఏంటి అంటే, నా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదంట. ఆమె బీఈడీ చేసింది, సర్టిఫికేట్స్ అన్నీ ఉంచి లేవు ఇక్కడ లేవు, ఎక్కడ పెట్టుకున్నావు చూసుకోపో అంటుంటారంట. పిల్ల బర్త్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంట. చాలా పెద్ద టార్చర్. నాకు ఆధారం లేదు, ఇన్నేళ్ళు నేను చదివిన దానికి, నా పాప పుట్టిన దానికి కూడా నాకు ఆధారం లేదు, మరి వాళ్ళు కాల్ చేశారా, నిజంగా ఉందా ఏంటో నాకు అర్థం కావట్లేదు, పాపం పిచ్చిదై తిరుగుతుంది. ఇట్లాంటి కేసు అది మొన్నే విన్నా నేను. ఇప్పుడు ఇది చూసాం. ఇప్పుడు ఇంత సెటిల్మెంట్ అయింది. మరి అమ్మాయి పెళ్ళంటే మీరు మిడిల్ క్లాస్ ఏం చేస్తారు? ఉన్న పొలం అమ్మేసి ఓ 20 లక్షల డబ్బులు, అంటే 12 లక్షల డబ్బులు, ఇంకో 8 లక్షలు సామాన్లు అవి ఇవి పెడతారుగా, వాటికి పెళ్లి ఖర్చులు, బట్టలు, అట్లా 20 లక్షలు ఖర్చు పెట్టాడు ఫంక్షన్తో సహా. 25 సవర్ల బంగారం అమ్మాయికి పెట్టి పంపారు. ఒక ధైర్యం ఏంటంటే, వీళ్ళ ఆనందం ఏంటంటే, ఎక్కడో ఇస్తే అమ్మాయి సుఖంగా ఉంటుందో మాకు తెలియదు, ఇక్కడే కదా, వారానికోసారో అప్పుడప్పుడు పోయి చూసి రావచ్చు అనుకున్నారు పాపం. ఈ చౌడమ్మ వీధి వాళ్ళకు నడిగడ్డ, ఇంతే, పెద్ద విషయం ఏం లేదు. బట్ ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ సీన్ రివర్స్. అంత నల్లగా ఉందేంటి? పెళ్ళైనప్పుడు చూసే కదా చేసుకున్నావు. ఇది లైలా సినిమాలో కదా మనకుంది,
లైలా సినిమాలో లైలానేనా మన విశ్వక్ సేన్ లేడీ గెటప్ సినిమా ఏంటది? అదే అనుకుంటా సార్, అదే సంథింగ్. ఏదో దాంట్లో కూడా విలన్కి అదే ఒక అమ్మాయి ఉంటుంది, నల్లగా ఉంటుంది అని చెప్పేసి చాలా హింసలు పెడతారు. అది గుర్తొచ్చింది. నల్లగా ఉంది, నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచే మాకు దరిద్రం పట్టింది, మా వాడు ఉద్యోగం పోయింది, మా వ్యాపారం పడిపోయింది, నీకు అసలు ఉందా అంతకుముందు అని చెప్పేసి ఈమె బంగారాన్ని కుదబెట్టి ఈమె కట్టిన డబ్బుల్ని దేనికో వాడేసుకుంటున్నారు. యాక్చువల్గా పెళ్ళి ఒక స్ట్రాటజీగా జరిగింది, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. పేరు కోటేశ్వరరావు, వాడు కోటేశ్వరరావు కాదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా జనాలు నల్లగా ఉంటే అశుభాలు జరుగుతాయి అట్లా అంటే సగం మంది జనాలు నల్లగానే ఉన్నారు మన స్పెషల్లీ తెలంగాణ ఆంధ్రాలో. మరి ఇప్పుడు జరిగే అశుభాలన్నిటికీ వీళ్ళే కారణం. తెలంగాణ ఎక్కడ వస్తారు సార్ వాళ్ళు శుభాలు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం శుభము, ఈ అమ్మాయి అశుభం. అందుకే కార్తీక దీపం సీరియల్ అంత హిట్ అయింది. హీరోయిన్ ఫస్ట్ బ్లాక్గా చూపించి అలాంటి వివక్ష ఉంటుందని చూపించారు. ఈ మధ్య కాలంలో కొన్ని సీరియల్స్లో బ్లాక్ ఫేస్ వేసి హీరోయిన్స్ చూపిస్తున్నారు. సరే వాట్ ఎవర్, సరే నల్లగా ఉండింది నీ వల్ల అశుభం, అందుకు నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచే మాకు అన్ని దరిద్రాలు జరుగుతున్నాయి. అంతకుముందు మీరు నిజంగా కోటీశ్వరులే అనడానికి ప్రూఫ్ ఏంటి? నువ్వు కావాలని స్ట్రాటజీ ఉపయోగించి మేము కోటీశ్వరులం అని చెబితే పాపం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తలొగ్గింది నిన్ను నమ్మి. సింగిల్ డాటర్, వేరే పెద్దగా ఏం ఉండదని చెప్పేసి ఇచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇన్ని గొడవలు. తండ్రి మీడియాకి చెప్తున్నాడు. మీడియా వచ్చి అడిగింది, ఏంటమ్మా మీరేం చేస్తున్నారంటే, ఆమె బయటికి వెళ్తున్నామండి అని తాళం వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారు, ఎవరికి సమాధానం చెప్పకుండా. ఇప్పుడు ఇది సంగతి జరిగింది. ఇలా కట్నం డబ్బులు వెనక్కి ఇవ్వాలి, ఆ పిల్లకి డైవర్స్ కూడా కావాలి. వేది తిండి పెట్టట్లేదంట, అసలు ఇంత ముద్ద అన్నం పెట్టట్లా. ఇక్కడ ఏం తక్కువ పిల్లకి, వాళ్ళ ఇంట్లో మనిషికి వాళ్ళ సొంత కూతురు చెప్తుంటే భయం వేస్తుంది గర్ల్గా. లేదు, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది, అట్లా ఉంది పరిస్థితి. సో పెళ్లి చేసుకుంటే దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే నలుపు తెలుపు కాదు ఇక్కడ ఇష్యూ. నలుపు తెలుపు అనేది ఒక సాకు, వాడికి వచ్చిన సాకు అది. రీజన్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాడు నిజంగా ఎంత ఉంది ఏమున్నది వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, నమ్మకండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో 2 lakhs జాబ్ అండి నాది అంటాడు మంత్లీ, ఓకేనా? అది లేదు, ఉండదు, కానీ ఆ జాబ్ ఉంటుంది. బ్యాక్ డోర్ ద్వారా నువ్వు 10 లక్షలు కడితే నీకు ఆ జాబ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ హెచ్ఆర్లు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్ ఫామ్ అయ్యి బ్యాక్ డోర్ నుంచి క్యాండిల్ని తీసుకొని డబ్బులు వసూలు చేస్తారు. జాబ్ ఇస్తారు, జాబ్ ఎప్పుడు పీకేస్తారో కూడా గ్యారెంటీ ఉండదు, బ్యాక్ డోర్ ఉండదులే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీడు సాటిస్ఫైడ్. 10 లక్షలు ఇస్తే జాబ్ వస్తుంది. 10 లక్షలు వడ్డీకి ఇచ్చుకున్న వడ్డీతో బతకొచ్చు. 10 లక్షలు ఇస్తే జాబ్ వస్తుంది కదా, మన నెలకు 2 లక్షలు జీతం యూఎస్ నుంచి పడుతుంది కదా. ఇప్పుడు వాడికి ఆ జాబ్ లేదు యాక్చువల్గా. ఆ జాబ్ ఉందని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాడు. నువ్వే 2 లక్షల జాబ్ వచ్చి పెళ్లి చేసుకుంటే మరి కట్నం ఎంత పెట్టాలి? 2 కోట్లు చక్కగా పెట్టాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి 10 లక్షలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆ జాబ్ తెచ్చుకుంటాడు. ఏంటండి మీరు కొత్త కంపెనీలో ఏదో జాయిన్ ఉంటారు, ఇంక్రిమెంట్ వస్తుంది మారాను. యాక్చువల్గా ఆ పాత కంపెనీ ఏం చేసిందంటే పెళ్ళికి 10 రోజులు లీవ్ అవుతూ ఇవ్వలేదు తెలుసు, అందుకే మానేసా అంటాడు. అబ్బా నా పెళ్లి కోసం నా మొగుడు ఎంత బాగా ఆలోచించాడు అని చెప్పి మీరు మురిసిపోతారు. అసలు వాడికి ఉద్యోగమే లేదు, మీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఇచ్చే డబ్బులతోనే వాడు జాబ్ కొంటాడు. ఇంకా తర్వాత ఏదో రకంగా నెక్స్ట్ ఆ ఈఎంఐలు ఇంకా నీ సగం కట్నంతో ఆ పాత అప్పులు అన్నీ తీర్చేసి అప్పుడు ఏదో నీ మీద వల్లమైన ప్రేమ నటించినట్టు ఏదో చేస్తారు. కొన్నాళ్ళకు ఉన్నాయన్నీ అయిపోతాయి. నువ్వు అన్నట్టుగా ఆ జాబ్ బీకేస్తాడు. నిన్ను జాయిన్ చేసిన హెచ్ఆర్ మళ్ళీ ఇంకో దగ్గర జాయిన్ అవుతుంది, నీ జాబ్ పోతుంది. అప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతాయి, నువ్వు చేదైపోతావు. నీ మొహం చూస్తే దయ్యంలా కనబడతావు వాడికి, నువ్వు దయ్యమే అంతే. అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. నమ్మొద్దు, ఏం నమ్మొద్దు. వాళ్ళకి ఏమున్నా ఏం లేవు అన్నీ చూసుకోండి ముందే. ఊరికే సాఫ్ట్వేర్ అంట, ఎక్కడ అందులో అంట ఇందులో అంట, నథింగ్ లైక్ దట్. ఏదైనా సరే డాక్టర్ అయినా అబ్బాయిలకు కట్నాలు పెడితే బాగుండేది సార్, అమ్మాయిలకు కాకుండా. అసలు ఎందుకు ఇస్తున్నారు మీరేనా కట్నాలు? సార్ కట్నాలు లేకపోతే పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు సార్? అత్తింటి వేధింపులు ఉంటాయి, ఏం తెచ్చావు అమ్మా? ఆ 2 కోట్లు ఇందాక 2 కోట్లు అన్నావా, నీ దగ్గరే ఉంచుకొని సింగిల్ గా హాయిగా బ్రతికేసి రోజు 10,000 తిను నిన్ను ఎవడొద్దు అన్నాడు. సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? అట్లా రోజు 10,000 ఖర్చు పెట్టుకొని నిన్ను ఎవడొద్దు అన్నాడు. సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. సమాజంతో నీకెందుకు? నువ్వు సమాజం కోసం బతుకుతున్నావు. సమాజం కనమంటే మీ మమ్మీ నిన్ను కనిందా చెప్పు? కనాలి మీరు కూతురు కనాలని మీ సమాజం అంతా మీ ఇంటి ముందు ధర్నా చేస్తే అయ్యయ్యో కన్నాను చూడండి అని కనిందా? లేదే, నీ జీవితం కదమ్మా ఇది. వాడే పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ చిన్న క్వశ్చన్, అసలు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలాంటి గుణగణాలు ఉండాలి పెళ్లి సక్సెస్ఫుల్ అవ్వాలి? అది నాకు తెలియదు అమ్మా, ఏ గుణాలు ఉండాలి. ఎవడి గుణం వాడికి ఉంటుంది. కానీ ఆ గుణాన్ని మీరు
అది మంచి గుణమా చెడు గుణమా చూసి తెలుసుకోండి. మీరు ఏం చూస్తారంటే వీళ్ళు తాగుపోతా సిగరెట్ తాగుతాడా అమ్మో వద్దంటారే తప్పితే పాపం వాళ్ళు మంచిగానే చూసుకుంటారు వాడు ఇంత తాగినా. అర్థమైందా? ఏ అలవాట్లు లేనోడే నిన్ను అష్ట కష్టాలు పెడతాడు. ఎందుకంటే వాడికి ఏ అలవాట్లు ఉండవు. ఆ టైం అంతా ఏం చేయాలి? తాగుపోతే ఏం చేస్తాడు మా రోజు 1 గంట 2 గంటలో బయటికి వెళ్ళి వస్తాడు. నీకు ఫ్రీయే, ప్రాబ్లం లేదు. వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువైతే 2 మాటలు అంటాడు లేదా మూసుకొని పడుకుంటాడు. అవునా? వీడికి ఆ 2 గంటలు మిగులుతున్నాయి. ఏం చేయాలి? నిన్ను వీక్కు తింటాడు ఆ టైంలో. అర్థమైందా? వద్దు అట్లానే తాగుబోతులు చేసుకోవాలి. నేను స్టేట్మెంట్ పాస్ చేయట్లా, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ లైక్ దట్. అంటే మీరు ఇవి అవలక్షణాలు అనుకుంటారేమో కానీ అందులో మంచోళ్ళు ఉంటారు, ఏ అలవాట్లు లేని దాంట్లో సైకోళ్ళు ఉంటారు. అది గుర్తుపెట్టుకొని కొంచెం. కానీ ఇవన్నీ అలవాట్లు లేవు అని మనిషికి ఏదన్నా ఒక యాప్ వస్తే, ఇప్పుడు ఏ టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఒరే చెయ్యిడ పెట్టు అంటే ఇట్లా పెడితే వీడు మంచోడా కాదా అని చెప్పాలి. అది చెబితే ఆ టెక్నాలజీ వస్తే తప్ప పెళ్ళిళ్ళు చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే ఎంత గ్రాండ్గా చేసుకున్నా సంవత్సరం అమ్మ ఎంత సెలబ్రిటీ పెళ్ళిళ్ళైనా సామాన్యులైనా సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పోతున్నాయి. కాపురాలు అన్నీ కోర్టుకు వస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్ ఉంటే తప్పితే ఏవి నిలబడట్లేవు సార్. గవర్నమెంట్ జాబ్ గురించి కూడా మీరు మాట్లాడాలి. గవర్నమెంట్ జాబ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తుంటాయి, ఆ పిల్లకి వాడికి సంబంధమే ఉండదు. గవర్నమెంట్ జాబ్ వాడిని చూసి నాకు జాలేస్తుంది మా పాపం. రీజన్ ఏంటంటే నెల జీతం మీద ఆధారపడతారు. ఆ జాబ్ తెచ్చుకునే ముందు చాలా కష్టపడి చదువుతారు. మొత్తానికి ఏదో 10 ఎగ్జాములు రాస్తే ఒక టైంకి వస్తాయి. ఇక్కడ కబడ్డీ కూడా నారాయణగూడలో కూర్చొని కోచింగ్లు చేస్తారు. ఏదో ఎగ్జామ్ రాస్తారు, ఎప్పటికో తేలుద్ది, అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అది వచ్చేసరికి 30, 32, 35 అవుతాయి ఆయన వయసు. అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. అంటే యవ్వనమంతా ఎంజాయ్ చేద్దామని యవ్వనమంతా ఎగ్జాములు రాసుకుంటూ అయిపోయింది. మరి చదువుకోక రోడ్ల మీద తిరగమంటారా? లేదమ్మా, ఇప్పుడున్న యూత్ అంతా అట్లా అంత కదా మనీ కనీసం కూడా కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్లు, మరి అంతా కాదు నేను అనేది. ఇదంతా కూడా పాపం వదిలేసుకుంటాడు. ఎక్కువ ఖర్చులు పెట్టుకోడు. ఎందుకంటే పాపం ఎగ్జామ్ రాయాలి, ఇంట్లో వాళ్ళు కష్టపడి డబ్బులు పెడతారు, వాళ్ళ దగ్గర చాలా 1 రూపీ దాచుకొని చదువుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఒక మంచి సంబంధం వస్తుంది, కట్న కానుకలు అన్నీ బాగానే ఉంటాయి, వెల్ సెటిల్డ్, గవర్నమెంట్ కోటర్ ఇస్తే ఉంటారు, లేదా అత్తింటి వాళ్ళే ఒక మంచి ఇల్లు ఇస్తారు, హ్యాపీగా పిల్లలు అలా. ఇప్పుడు యవ్వనమంతా వీడు ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది. పెళ్ళాక ఈమెను పోషించా, పిల్లల్ని పోషించా, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి నెలంతా ఎప్పుడు జబ్బులు వస్తే, ఎప్పుడు డబ్బులు వస్తే, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు పండగ బోనస్తుంది, ఇట్లా 50-60 ఏళ్ళు గడిపేస్తాడు. 60 ఏళ్ళు వచ్చినాక ఆ డబ్బులు వస్తాయి, ఇన్ని వస్తాయి. అప్పుడు ఎంజాయ్ చేద్దామంటే వయసు ఉండదు. ఏం చేస్తాడు? పిల్ల పెళ్ళికింత, కొడుకు ఎడుగుపోవడానికి ఇంత, వాళ్ళ ఆవిడ మీద బంగారం డిపాజిట్ ఇంత, కుదిరితే ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీస్ మీద అక్కడక్కడ పెడతాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాడికి ₹1 బిల్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చచ్చిపోతాడు. అంతకు మించి ఏమీ ఉండదు తెలుసా? నాకు పాపం అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు. ఎన్ని రోజులు అంటే ఎంత కష్టపడతారో, జీవితాంతం కష్టపడతారు. షిఫ్ట్లు మళ్ళీ కొంతమంది మార్నింగ్ షిఫ్ట్, కొంత సెకండ్ షిఫ్ట్, కొన్ని నైట్ షిఫ్ట్లు. చలైనా ఎండైనా కానీ అక్కడ అటెండెన్స్ ముఖ్యం. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి ప్రతిరోజు, లేకపోతే అటెండెన్స్ పోతుంది, జాబ్ పోతుంది, ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయో తెలియదు, ఏం తెలియదు తెలుసా? పాపం అలా వెళ్ళిపోయి ఉంటారు. మధ్యలో ట్రాన్స్ఫర్లు 5 సంవత్సరాలకు ప్లేస్. నువ్వు నీ జీవిత కాలంలో ఒక్క పూట వేడన్నం కూడా తినవు తెలుసా? పొద్దున కదా నీ క్యారేజ్ పెట్టిచ్చేది, మధ్యాహ్నం అందరు కూర్చొని తింటారు, కనీసం వేడన్నం కూడా నీ జీవితంలో తినవు. ఎప్పుడో 4 సండే రోజు అంటే పేరు గవర్నమెంట్ జాబ్, నేను ఏదో ఉద్ధరిస్తున్నాను అనుకుంటా, కానీ వాళ్ళకి పాపం ఉండవు తెలుసా? అవును, అవే పాత గుడ్డలు ఉంటాయి, వాళ్ళు స్టైల్గా కూడా రెడీ అవ్వరు. అంటే వాళ్ళని చూసేటోళ్ళు లేరు, ప్రదర్శన లేదు కదా ఎక్కువ. ఇంట్లో వాళ్ళంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో పెళ్ళి, వీళ్ళ ఇంట్లో పెళ్ళి, నాకు ఆఫీస్ ఉంది, నువ్వు వెళ్ళి అటెండెన్స్ ఇచ్చినా ఇదిగో కట్నం పెట్టు అంతే. నీకు చీరలు ఉంటాయి, నీకు గాజులు ఉంటాయి, పిల్లలకి డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళకి ఏమీ ఉండవు. అయినా మగాడి జీవితంలో అవి ఏవి ఉండవు సార్. ఏదో లాస్ట్కి ఇక మామ అనుకుంటూ శేష జీవితం గడిపేస్తారు అంతే. నాకు అందుకే పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. కొంతమంది బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారులే. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, మగవాళ్ళు చాలా మంది అసలు ఏం కొనుక్కోరు, బట్టలు కూడా మొత్తం ఇంట్లోకి పిల్లలకి పిల్లలకే పెడతారు. ఈయనకి 25 years నుంచి అదే బండి ఉంటుంది, ఎప్పుడో అత్తోళ్ళు పెట్టింది. కొడుకు మాత్రం 3 మారుస్తాడు 4 సంవత్సరాలు.
ఇవన్నీ ఉంటాయి. అదే అదే ఇది రోజు చూస్తూ ఉంటాం కదా. నేను ఎవరిని విమర్శించాలా, మళ్ళీ అనవసరంగా నన్ను ఏం చేయకండి. లేదు నిజమే అలా మాట్లాడారు. నేను చూసింది నేను నాకు చెప్పా, అంతమించి ఏం లేదు. అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ ఆనందాలు ఉండవు తెలుసా. పొద్దున నీకు తెలీదా, చలికి మఫ్లర్లు కట్టుకొని 8 o'clock 7 o'clockకి బస్ స్టాండ్లలో చూడు ఈ హ్యాబిట్స్ ఈ ఇక్కడ వెళ్ళే వాళ్ళని అలా వెళ్తారు. అంతేందుకు ఆ బస్సు నడిపేవాళ్ళు కూడా గవర్నమెంటే కదా, ఆర్టీసీ వాళ్ళు కూడా అంత పొద్దున వెళ్తారు. చెయ్యాలి ఖచ్చితంగా డ్యూటీ. పోలీస్ జాబ్స్ వాళ్ళని కూడా, పోలీసులు పాపం వాళ్ళకంటూ ఏముండవు, మొత్తం తిరుగుతారు. ట్రాఫిక్ అది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు చేస్తారు. పొద్దుంతా నిలబడి వాడి మీద అరవా వీడి మీద అరవా. పొల్యూషన్, సౌండింగ్, ఎండ, మంట, వాన. గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఆఫీస్లో కూర్చునేదే కదా, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్లే. అవును. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా చాలా నా కూతుర్ని ఇస్తానే వాళ్ళు ఉన్నారు, అంతేగాని వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలియదుగా. యా, థ్యాంక్ యూ సార్.